హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పర్సంటేజ్ టాపిక్ పైన పార్ట్ 2 వీడియో అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ లో అడుగుతున్నటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్ పైన ఆ మోడల్స్ లోంచి కొన్ని మోడల్స్ అనేవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం బేసిక్ క్లాస్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ క్లాస్ అనేది విన్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ అన్ని చాలా సింపుల్ గా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ విన్నట్లయితే జస్ట్ ఒకసారి విని ఆ తర్వాత ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోలో చెప్తున్నటువంటి ట్రిక్స్ అనేవి మీకు చాలా సింపుల్ గా అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ముందుగా ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కమెంట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు మీరు పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా జస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలియకపోయినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ క్వశ్చన్ ని వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీకు ట్రిక్ తెలుస్తుంది. సో ముందుగా మన ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్ అన్ ఎగ్జామ్ రాహుల్ స్కోర్డ్ 440 marks and David scored 68% marks. If Rahul scored 20% more than that of David, then find the maximum marks in examination. ఒక పరీక్షలో రాహుల్ 440 మార్కులు సాధించగా డేవిడ్ 68% మార్కులు సాధించాడు. రాహుల్ డేవిడ్ కంటే 20% ఎక్కువ స్కోర్ చేస్తే పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? సో ఇక్కడ మాక్సిమం స్కోర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మనకి రాహుల్ ఏమని మాట్లాడాడు? 440 మార్క్స్ వచ్చాయన్నాడు. కానీ డేవిడ్ కి సంబంధించి ఏమని చెప్పాడు? 68% అన్నాడు. ఇదేమో మార్క్స్, ఇదేమో పర్సంటేజ్. ఈ రెండింటిని డైరెక్ట్ గా కంపేర్ చేయలేం కాబట్టి ఇక్కడ మనకి హింట్ అయితే ఇచ్చాడు. రాహుల్ స్కోర్డ్ 20% మోర్ దెన్ డేవిడ్ అన్నాడు. డేవిడ్ కన్నా రాహుల్ ఎంత ఎక్కువ అంట? పర్సంటేజ్ రూపంలో 20% ఎక్కువ అన్నాడు. అంటే డేవిడ్ కి వచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ పర్సంటేజ్ కి 20% యాడ్ చేస్తే అది రాహుల్ పర్సంటేజ్ కి ఈక్వల్ అవుతుంది కదా. 68 + 20 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 88% వస్తుంది. అంటే మనకి ఇక్కడ 88% అనేది 440 అని చెప్పాడు. మనకి మాక్సిమం మార్క్స్ కనుక్కోమన్నాడు. అంటే మాక్సిమం ఆల్వేస్ 100% అని మాట్లాడుకున్నాం కదా పర్సంటేజ్ లో. సో 88% ఎంతో చెప్పి 100% ఎంతో అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే కొంచెం లెంతీగా మనకైతే అడిగాడు. సో ఇప్పుడు మనం ఏమని మాట్లాడుకున్నాం? కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. సో 100% వాల్యూ తెలుసు, న్యూమరేటర్ 100% వాల్యూ కనుక్కోవాలి. సో న్యూమరేటర్, తెలిసిన వాల్యూ 88% ది. సో డినామినేటర్, సో 88% అంటే 440 మార్క్స్ అని మనకి క్వశ్చన్ లో మనకు మెన్షన్ చేశాడు కాబట్టి ఇంటూ 440 చేస్తాము. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఫ్రెండ్స్. 88 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 88 5 టైమ్స్ 440. 5 ఇంటూ 100 అంటే 500 అనేది ఆ ఎగ్జామినేషన్ లో ఉన్న మాక్సిమం మార్క్స్ ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్ గా అయితే మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో 1 by 1 మనం సాల్వ్ చేస్తూ వెళ్దాము. జస్ట్ ఇక్కడ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. Right friends? In a town, the population is increased by 25% in the first year, increased by 10% in the second year, and decreased by 20% in the third year. The first if 3 years hence, the total population of the town is 4,400. Then find the population of the town initially. ఒక పట్టణంలో మొదటి సంవత్సరంలో జనాభా 20% పెరిగింది, రెండవ సంవత్సరంలో 10% పెరిగింది, మరియు మూడవ సంవత్సరంలో 20% తగ్గింది. 3 సంవత్సరాల తర్వాత పట్టణం యొక్క మొత్తం జనాభా 4,400 అయితే మొదట్లో పట్టణ జనాభాను కనుగొనండి. ఇనిషియల్ గా పాపులేషన్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ ని మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నాం, కాకపోతే వేరే ఫార్మాట్ లో అయితే మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఒకసారి గమనించండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా 25 + 10 - 20% చేస్తే మీకు ఆన్సర్ వస్తుందా అంటే 100% రాదు. ఎందుకని? ప్రతిసారి కంపేర్ చేస్తున్నప్పుడు
ప్రీవియస్ గా ఉన్న పాపులేషన్ మొత్తాన్ని 100% కి ఈక్వల్ చేసి మనకైతే పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేసి వాల్యూ చెప్పాడు. సో అందుకనే డైరెక్ట్ గా మీరు పర్సంటేజ్ వాల్యూస్ ని యాడ్ చేసో లేదో సబ్ట్రాక్ట్ చేసో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయలేరు. మరి ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. సో ఇనిషియల్ గా ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఎంత ఉందో తెలియదు కాబట్టి అది మొత్తం మీరు ఎక్స్ గా అనుకోండి. ఓకేనా? ఈ ఎక్స్ పాపులేషన్ మొత్తాన్ని 100% గా మనం తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 25% పెరిగింది. సో ఫస్ట్ ఇయర్ 25% పెరిగింది కాబట్టి ఇనిషియల్ గా ఉన్నది 100 అనుకుంటే ఫస్ట్ ఇయర్ మనకి 125 గా ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది మొత్తాన్ని మనము 100 గా కన్సిడర్ చేస్తే సెకండ్ ఇయర్ మనకి 10% పెరిగింది. అంటే అది కాస్త 100 ఉన్నది కాస్త 110 అయింది. సో థర్డ్ ఇయర్ ఏమైంది? ఈ టోటల్ 110 ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ లో, ఈ సెకండ్ ఇయర్ లో 110 మొత్తాన్ని 100 కి ఈక్వల్ చేసి కంపేర్ చేస్తే థర్డ్ ఇయర్ 20% డిక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఇనిషియల్ గా ఉన్నది 100 అనుకుంటే డిక్రీజ్ అయింది కాబట్టి 20% మనకి 80 మాత్రమే వస్తుంది. అంటే 100 - 20 80 కదా. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందని చెప్పాడు? మనకి 4400 రూపీస్. దట్ మీన్స్ 4400 అనేది ఆ టౌన్ యొక్క పాపులేషన్ అని మనకు చెప్పాడు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం రాసుకున్న తర్వాత సింప్లిఫై చేయాలి. 25 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 4 టైమ్స్, 0 and 0 క్యాన్సిల్ అవుతుంది, 24 టైమ్స్ అండ్ 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 11 1 టైమ్స్, 11 4 టైమ్స్ 44, 5 4 టైమ్స్ అంటే 20, 20 2 టైమ్స్ 40 కాబట్టి ఇక్కడ 20 మిగులుతుంది. అండ్ డినామినేటర్ లో మనకేమున్నాయి ఇక్కడ 5 4 టైమ్స్ అంటే 20, 20 ఇంటూ 10 అంటే మనకి 200. సో డినామినేటర్ లో ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకేమవుతుంది? మనకి మల్టిప్లికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ 20 ఉంది, ఈ డినామినేటర్ లో ఉన్న 200 కూడా తీసుకెళ్ళాం. 2 టైమ్స్ అంటే 4 పక్కన 3 సున్నాలు. దట్ మీన్స్ 4000 అనేది ఇనిషియల్ గా ఉన్న పాపులేషన్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చిందో ఇప్పుడు డైరెక్ట్ గా ఎలా సాల్వ్ చేయాలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇక్కడ ఏమని మాట్లాడదామంటే ఇనిషియల్ గా ఉన్నది ఎక్స్ గానే తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇలా పర్సంటేజ్ రూపంలో రాసుకోకుండా ఫస్ట్ క్లాస్ లో మనము ఫ్రాక్షన్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ ఫ్రాక్షన్స్ ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఎంత పెరిగిందన్నాడు? ఫస్ట్ కేసులో 25% పెరిగిందన్నాడు. 25 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 1/4. అంటే ఇనిషియల్ గా ఉన్నది 4 అయితే 1 పార్ట్ పెరిగింది. దట్ మీన్స్ 4 + 1 అంటే 5. అంటే కొత్తగా వచ్చే ఫ్రాక్షన్ ఏమవుతుంది? 5/4 ఇంక్రీజ్ అయింది కాబట్టి 5/4. ఓకేనా? సెకండ్ టైం మనకి ఏమని చెప్పాడు? 10% ఇంక్రీజ్ అన్నాడు. 10% ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 1/10 ఇంక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి ఇనిషియల్ గా ఉన్నది 10 అయితే 1 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. 10 + 1 అంటే 11/10 వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ టైము 20% డిక్రీజ్ అయింది. 20% అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ 1/5. ఇనిషియల్ గా ఉన్నది 5 అయితే 1 పార్ట్ రెడ్యూస్ అయింది అన్నాడు కాబట్టి 5 - 1 అంటే 4/5 అవుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 4400 అని ఆల్రెడీ చెప్పాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే సింప్లిఫై చేసిన తర్వాత కూడా మనకు అయ్యే వచ్చాయి. సో ఇంత సింపుల్ గా అయితే మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ ఇది సింప్లిఫై చేస్తే అగైన్ మనకి 4000 వస్తుంది. సో ఇలా ఫ్రాక్షన్ వాల్యూస్ ఐడియా ఉన్నట్లయితే మనము క్యాల్కులేషన్ పార్ట్ అనేది తగ్గించుకొని సొల్యూషన్ అనేది చాలా తక్కువ టైంలో మనం ఆన్సర్ అయితే తీసుకొచ్చుకోగలుగుతాము. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ రాసుకోవడం అర్థం కావడం కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాను. మీకు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ కన్వర్ట్ చేసి రాసుకోవడం అర్థమైంది అనుకున్నట్లయితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. The total population of a city is 2880 and the ratio of the number of females in the city is 20% less than that of the males. If the number of illiterate males in that city is 400, then find the number of illiterate males in city. So అందులో ఒక నగరంలో మొత్తం జనాభా 2880 మరియు నగరంలో స్త్రీల సంఖ్య నిష్పత్తి పురుషుల కంటే 20% తక్కువగా ఉంది. నగరంలో నిరక్షరాస్యులైన పురుషుల సంఖ్య 400 అయితే నగరంలో
అక్షరాస్యుల సంఖ్యను కనుగొనండి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ లిటరేట్ మేల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మేల్ టు ఫీమేల్ మనకేమని చెప్పాడు, మనకి రేషియో ఎలా ఉందన్నాడు ఫ్రెండ్స్, ద రేషియో ఆఫ్ ఫీమేల్స్ టు ద మేల్ ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ మేల్. 20% అంటే యాక్చువల్ గా మనకి ఎంత ఫ్రాక్షన్ వాల్యూ, 1/5. అంటే 20% లెస్ అన్నాడు. ఎవరు లెస్, ఫీమేల్స్ లెస్. ఎవరికన్నా, మేల్స్ కన్నా. అంటే మేల్స్ మొత్తము 5 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ తగ్గుతారన్నాడు ఫీమేల్స్. అవునా? అంటే ఫీమేల్స్ ఎన్ని పార్ట్స్ ఉంటారు, 1 పార్ట్ తగ్గితే కేవలం 4 పార్ట్స్. దట్ మీన్స్ మేల్ టు ఫీమేల్ రేషియో మనకు ఎంత ఉంటుంది, 5:4 గా ఉంటుంది. సో ఫ్రాక్షన్ వాల్యూస్ ఐడియా ఉంటే ఇంత సింపుల్ గా మనము ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్, లేకపోతే కష్టం అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మేల్స్ లో లిటరేట్ మేల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మేల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేస్తే అందులో ఇల్లిటరేట్ తీసేస్తే మిగిలేదేంటి, లిటరేటే కదా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. టోటల్ పాపులేషన్ తెలుసు, టోటల్ ఇక్కడ టోటల్ మేల్ అండ్ ఫీమేల్ కూడా తెలుసు కాబట్టి టోటల్ ఇప్పుడు 5 + 4 అంటే ఏమవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. ఈ 9 అనేది ఏంటి, టోటల్ పాపులేషన్. ఈ టోటల్ పాపులేషన్ మనకు ఎంత అని చెప్పాడు, 2880 అని చెప్పాడు. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 5 పార్ట్స్. మేల్ పాపులేషన్ కదా, కనుక్కోవాల్సిన న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. ఓకే, సో 9 1 times 9, 3 times 27, 9 2 times 18 and 0, 320 వచ్చింది. సో 5 into 320 చేయాలి. సో 5 into 320 సింపుల్ గా ఎలా చేయొచ్చు, ఓవరాల్ క్యాలిక్యులేషన్. ఇక్కడ చూడండి 5 into 3 అంటే వాల్యూ ఎంత, 15. అది 100th ప్లేస్ కాబట్టి అక్కడికి 1500 అయిపోయింది. 5 into 20 అంటే వాల్యూ ఎంత, 100. ఆల్రెడీ 1500 ఉంది, ఇంకొక 100 యాడ్ అయితే మనకి టోటల్ 1600 టోటల్ మేల్స్ యొక్క పాపులేషన్. ఇందులో ఇల్లిటరేట్ మేల్స్ ఎంతమంది ఉన్నారు అన్నాడు, 400 ఉన్నాడు. ఆ 400 ని మనము టోటల్ మేల్స్ లో నుంచి మైనస్ చేస్తే మనకు మిగిలేదేంటి, లిటరేట్ మేల్సే కదా. సో 1600 మైనస్ 400 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 1200 వస్తుంది. అదే మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఎలా సాల్వ్ చేయాలి అనేది. సింపుల్ గా ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. సో పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ బై హార్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మనకి క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ప్రకారంగా మనం వాల్యూస్ ని కన్వర్ట్ చేసుకోవడం కూడా మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం. అవుట్ ఆఫ్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 20% of students likes only maths and 30% of student likes only science and 15% of students who does not like both the subjects and the remaining students like both the subjects. If 21 students who like the both subjects, then find the number of students who like only maths. సో ఇక్కడ మనకేంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్లాస్ మొత్తంలో స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 20% స్టూడెంట్స్ కేవలం మ్యాథ్స్ మాత్రమే ఇష్టపడతారంట. సో మీకు అర్థం కావడం కోసం వెన్ డయాగ్రామ్ రాస్తున్నాను. నిజానికి వెన్ డయాగ్రామ్ అసలు గీయాల్సిన పని లేదు, జస్ట్ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మాత్రమే వెన్ డయాగ్రామ్ గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత డైరెక్ట్ గా ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మ్యాథ్స్ అండ్ ఇక్కడ మనకి సైన్స్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కేవలం మ్యాథ్స్ ని మాత్రమే ఇష్టపడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 20% ఉన్నారు. కేవలం సైన్స్ ని మాత్రమే ఇష్టపడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 30% ఉన్నారు. అయితే 15% స్టూడెంట్స్ అసలు ఈ 2 సబ్జెక్ట్స్ ని ఇష్టపడరని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఈ 15% మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధం లేని పర్సన్స్. ఓకేనా. సో ఈ రెండింటిని ఇష్టపడే స్టూడెంట్స్ మనకి ఎంత పర్సెంటేజో తెలుసా, తెలీదు. కానీ నెంబర్స్ ప్రకారంగా అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రకారంగా 21 తెలుసు, కానీ పర్సెంటేజ్ రూపంలో ఎంతో తెలీదు. కానీ మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, క్లాస్ మొత్తం ఏదైతే ఉందో ఈ క్లాస్ మొత్తం పాపులేషన్, దట్ మీన్స్ స్టూడెంట్ స్ట్రెంత్ ని మనం ఎలా తీసుకోవచ్చు, 100% గా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మ్యాథ్స్, ఓన్లీ మ్యాథ్స్ తెలుసు, ఓన్లీ సైన్స్ తెలుసు, ఈ రెండింటిని పడకుండా ఉండే వాళ్ళు కూడా తెలుసు. ఇంకా మనకు మిగిలింది ఏంటి, కేవలం ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎంత పర్సెంటేజో ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ మీన్స్ 20 + 30 50, 50 + 15 అంటే మనకి 65. సో టోటల్ 100, అందులో 65 మనకు తెలిసిపోయింది. ఇప్పుడు
100 - 65 అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్? కేవలం ఈ రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎంత పర్సెంటేజో చెప్పచ్చు. సో 100 - 65 అంటే వాల్యూ ఎంత? 35%. దట్ మీన్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ ని కలిపి ఇష్టపడే వాళ్ళు ఎంత పర్సెంటేజ్? 35% ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని ఈ వెన్ డయాగ్రామ్ ప్రకారంగా ఎలా సాల్వ్ చేయొచ్చు? రెండింటిని ఇష్టపడే వాళ్ళు 21 మంది ఉన్నారు కాబట్టి ఈ 35% ని 21 కి మనం ఈక్వల్ చేస్తే ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ మ్యాథ్స్ ని మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంత? 20%. కనుక్కోవాల్సింది న్యూమరేటర్. తెలిసిన వాల్యూ ఏంటి? 35%. అది డినామినేటర్ ఇంటూ వాల్యూ ఎంత? 21. ఓకే, 7 5 టైమ్స్, 7 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 1 టైమ్స్, 5 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 × 3 అంటే 12. అంటే ఓన్లీ మ్యాథ్స్ ని మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్? ఇక్కడ 12 మెంబర్స్ ఓన్లీ మ్యాథ్స్ ని మాత్రమే ఇష్టపడే వాళ్ళు. ఇది కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఇదంతా. కానీ సింపుల్ గా మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చదివేటప్పుడే మనము వాల్యూస్ అనేవి రాసుకొని లేదా వాల్యూస్ అనేవి యాడ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మనకి బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉన్నట్లయితే. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. సో మ్యాథ్స్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? 20. ఓన్లీ సైన్స్ ని మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? 30%. ఈ రెండింటిని ఇష్టపడకుండా ఉండే వాళ్ళు ఎంతమంది? 15%. అవునా? ఇక్కడ ఒకవేళ ఇచ్చిన డేటాలో ఈ రెండింటిని ఇష్టపడే వాళ్ళ గురించి మాట్లాడితే అప్పుడు మనం డైరెక్ట్ గా యాడ్ చేయలేం ఫ్రెండ్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టోటల్ ఇండివిజువల్ గా ఉన్న ఈ 3 సెక్షన్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే 65 వచ్చింది. టోటల్ స్ట్రెంత్ మనము పర్సంటేజ్ లో ఎలా తీసుకుంటాము? 100 గా తీసుకుంటాము. సో 100 and 65, 100 and 65 కి డిఫరెన్స్ ఎంత? 35. ఈ 35 అనేది ఏంటి? బోత్. ఎవరైతే ఈ రెండింటిని ఇష్టపడుతున్న వారు ఉన్నారో వారు 35% అని అర్థం ఫ్రెండ్స్. సో మనం ఇదంతా బ్రెయిన్ లో యాడ్ చేసుకొని చేసుకోగలిగినట్లయితే మనకి క్వశ్చన్ సింపుల్ గా ఎలా అర్థం అవుతుంది? 35% అంటే 21 ఇచ్చాడు, మనల్ని 20% ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్ గా సింగిల్ స్టెప్, ఈ ఒక్క స్టెప్ మాత్రమే రాసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇండివిజువల్ గా ఉన్నాయన్నీ డైరెక్ట్ గా యాడ్ చేస్తాము, కాంబినేషన్ లో ఉన్నవి డైరెక్ట్ గా యాడ్ చేయలేము. డైరెక్ట్ గా యాడ్ చేయకుండా జస్ట్ ఆ కాంబినేషన్ లో కామన్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ కామన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ ని యాడ్ చేసుకొని చేయొచ్చు. అది ఇంకొక మోడల్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో జస్ట్ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇది తీసుకున్నాను. కాంబినేషన్ లో వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇంకొకసారి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే జస్ట్ ఈ ఒక్క మోడల్ ని మీరు ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. Ratio of the salary of Mano and Shyam is 4:5, and the salary of Mano is increased by 20% and the salary of Shyam is decreased by 30%. If the increased salary of Shyam is 7,000 rupees, then find the original salary of Mano. That ఇక్కడ ఇంక్రీజ్డ్ అని పడింది ఫ్రెండ్స్. అది క్వశ్చన్ టైప్ చేసేటప్పుడు పడిన ఎర్రర్, ఇంక్రీజ్డ్ కాదు. మనం రెండు రకాలుగా డిక్రీజ్డ్ అని మాట్లాడుకోవచ్చు, లేదా న్యూ శాలరీగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆఫ్టర్ చేంజ్ ఎంత అయితే ఉందో దాని గురించి మాట్లాడాడు ఇక్కడ. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ శ్యామ్ శాలరీ డిక్రీజ్ అయిన తర్వాత 7,000 ఉంది. ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది? 30%. 30% కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 3/10. అంటే ఇనిషియల్ గా ఉన్న శాలరీ 10 అనుకుంటే ఇప్పుడు 3 పార్ట్స్ తగ్గించాలి. మరి 3 పార్ట్స్ తగ్గిస్తే మనకు వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 7/10 కదా. అంటే ఇనిషియల్ గా ఉన్నది 10 పార్ట్స్ ఉంటే ప్రెసెంట్ 7 పార్ట్స్ ఉంటుంది. ఈ 7 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అని చెప్పాడు? 7,000 అనే కదా మనకు చెప్పింది. అంటే ఇనిషియల్ గా ఉన్నది ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. దట్ మీన్స్ 7 పార్ట్స్ 7,000 అంటే 10 పార్ట్స్ మనకి 10,000 కదా ఫ్రెండ్స్. సో ఈ 10,000 అనేది ఎప్పుడు? బిఫోర్ రిడక్షన్. బిఫోర్ రిడక్షన్ రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. అంటే ఈ 10,000 ని మనము రేషియో ప్రకారంగా 5 పార్ట్స్ కి అయితే ఈక్వల్ చేయొచ్చు కదా.
సో 5 పార్ట్స్ 10,000 అంటే మనకి ఈచ్ పార్ట్ మనకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 2000 అవుతుందా లేదా? 5 2 times 10 కదా. సో ఈచ్ పార్ట్ వాల్యూ మనకి ఎంత? 2000. సో మోహన్ యొక్క శాలరీ రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. అంటే 1 పార్ట్ వాల్యూ 2000 అంటే 4 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 8000 అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఒరిజినల్ శాలరీ ఆఫ్ మోహన్. ఒరిజినల్ శాలరీ ఆఫ్ మోహన్ ఎంత? 8000. అయిపోయింది ఆన్సర్ అక్కడతో. ఓకేనా? ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూస్ తెలిసినట్లయితే మనము ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో శ్యామ్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం. Sony spends 20% of his salary to house rent, 30% of salary to education fees, and 80% of the remaining salary to shopping. If she now left with her is 800 rupees, then what is Sony's salary? Sony యొక్క salary అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇనిషియల్ శాలరీని ఎక్స్ అనుకొని మనము ఫ్రాక్షన్స్ రాసుకొని సాల్వ్ చేయడము నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వేరే క్వశ్చన్స్లో నేర్పించాను ఫ్రెండ్స్. సో అందుకని ఆ మెథడ్ నేను చెప్పట్లేదు, మరొక మెథడ్ మనం యూజ్ చేసుకుందాము. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇంతకుముందు మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సోనీ తన శాలరీలో 20% రెంట్కి ఇచ్చేసింది. సో రిమైనింగ్ అని మాట్లాడలేదు కాబట్టి ఎడ్యుకేషన్ ఫీజుకి ఎంత మనకి తను స్పెండ్ చేసింది? 30% స్పెండ్ చేసింది. దట్ మీన్స్ ఈ రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఎందుకని? రిమైనింగ్ అని ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు మనకు వాడలేదు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 50 వస్తుంది. అంటే 50% ఆఫ్ ద శాలరీ అక్కడికి ఖర్చు అయిపోయింది, ఖర్చు చేసింది ఎక్స్పెండిచర్. సో రిమైనింగ్ శాలరీ ఎంత ఉంది? 50% ఉంది. ఇందులో 80% ఆఫ్ ద శాలరీ, ఆ రిమైనింగ్ 50% శాలరీ ఏదైతే ఉందో, రిమైనింగ్ సగం జీతంలో 80% ఆఫ్ ద శాలరీ తను షాపింగ్కి ఖర్చు పెట్టుకుంది. అయితే ఇంకా తన దగ్గర ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్? 80% ఖర్చు పెట్టుకుంటే 20% మిగులుతుంది కదా. అంటే ఈ 50లో 20% అంటే వాల్యూ ఎంత? 10% అంటేనేమో 5, 20% అంటే వాల్యూ ఎంత వస్తుంది? 10 కదా వచ్చేది. అవునా? అంటే ఈ 10% వాల్యూ మనకి క్వశ్చన్లో ఏమని చెప్పాడు? 800 అనే కదా మనకి న్యూమరికల్గా చెప్పింది. టోటల్ శాలరీ మనకి ఏమవుతుంది? 100%. ఓకేనా? 10% 800 అంటే 100% మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? 8000 కదా అయ్యేది. సో 8000 అనేది ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మనం ఈ కాస్త బ్రెయిన్లో అర్థం చేసుకుంటే ఈ సింగిల్ స్టెప్ తోటి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ని వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఆల్రెడీ ఇనిషియల్గా చెప్పాను కదా, వితౌట్ పెన్ అండ్ పేపర్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయొచ్చు. ఆ ట్రిక్ మీకు చెప్తాను అని చెప్పేసి అది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సోనీ తన శాలరీలో ఎంత శాతాన్ని మనకి హౌస్ రెంట్కి ఇచ్చింది? 20. 30% మనకి ఎడ్యుకేషన్ ఫీ ఇచ్చింది. దట్ మీన్స్ టోటల్ అక్కడ 50 అయిపోయింది. రిమైనింగ్ ఎంత? ఇంకొక 50 మిగులుతుంది. ఆ 50లో 80% తను స్పెండ్ చేసింది కాబట్టి రిమైనింగ్ మిగిలింది ఎంత? 20. 50లో 20% అంటే మనకు వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? అంటే మనకి 50లో 10% అంటే 5, 20% అంటే 10. ఆ 10% వాల్యూ ఎంత అని చెప్పాడు? 800 చెప్పాడు. 10% 800 అంటే 100% ఏమవుతుంది? ఇంటూ 10 times అంటే 8000 కదా. వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం సాల్వ్ చేయగలిగామా లేదా? సో ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందుగా మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ నిజానికి వన్స్ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతే ఇలా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 50% అయిపోయింది, మిగిలింది 50. అందులో 80% కూడా అయిపోయింది. అందులో ఇంకా మిగిలింది ఎంత? 20. ఆ 20% అంటే ఎంత? 10%. 10% రూపీస్లో ఎంత? 800. 10% 800 అంటే 100% ఎంత అవుతుంది? 8000. అయిపోయింది ఆన్సర్ అక్కడతో. ఇంత సింపుల్గా అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఈ క్వశ్చన్ వెనక లాజిక్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. సో ప్రతి క్వశ్చన్ సింపుల్గా సాల్వ్ చేసే విధంగా అయితే ఉండదు ఫ్రెండ్స్. కొన్ని ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ యూజ్ చేయాల్సిందే. అలాంటి మోడల్స్లో ఈ మోడల్ ఒకటి.
సో జస్ట్ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, క్వశ్చన్ అనేది 50% of y is 11 more than 30% of x, and the sum of 20% of x and 25% of y is 16. Find the difference between the value of x and y. సో ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, 50% ఆఫ్ y అని చెప్పేసి మనకు మాట్లాడాడు. 50% ఆఫ్ y అంటే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 1/2. దట్ మీన్స్ 1/2 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు? 30% ఆఫ్ x. 30% అంటే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 3/10. 3/10 కి 3/10 ఆఫ్ x. సో 3/10 ఆఫ్ x తో కంపేర్ చేసినప్పుడు y ఏమన్నాడు? 11 మోర్ అన్నాడు కదా. దట్ మీన్స్ 3/x ఆఫ్ 10 ప్లస్ 11 అనేది మనము ఈ స్టేట్మెంట్ బేస్డ్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ ని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో 1/2 ఆఫ్ y అలానే ఉంది. 10 into 11 అంటే 110 ఫ్రెండ్స్. 3x ప్లస్ 110 డివైడెడ్ బై 10 గా అయితే రాసుకోవచ్చు. ఇక్కడ y/2 గా రాసుకుందాం మనము. ఓకే, 2 1 టైమ్స్ 2 5 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ ని 5y ఈక్వల్ టు 3x ప్లస్ 110 గా రాసుకోవచ్చు. సో 5y మైనస్ 3x ఈక్వల్ టు 110 గా రాసుకున్నాం ఈ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 20% ఆఫ్ x అంటే మనకి 20% అంటే వాల్యూ ఎంత? ఫ్రాక్షన్ వాల్యూ 1/5 అవుతుంది. 1/5 ఆఫ్ x ప్లస్ 25% ఆఫ్ y. 25% అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ 1/4. 1/4 ఆఫ్ y ఈక్వల్ టు మనకి ఎంత చెప్పాడు? 16 చెప్పాడు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ ఎలా రాయొచ్చు? సో 5 4 టైమ్స్ అంటే వాల్యూ ఎంత? 20. దట్ మీన్స్ 4x. 5 4 టైమ్స్ 20 కాబట్టి 4x ప్లస్ అండ్ అగైన్ 4 5 టైమ్స్ మనకి 20 కాబట్టి 5y విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 గా మనం రాసుకోవచ్చు. దీన్నే మనము 4x ప్లస్ 5y ఈక్వల్ టు 20 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. అప్పుడు 16 into 20 అంటే మనకు 320 వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనం x అండ్ y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో డైరెక్ట్ గా నేను రాయకుండా ఇక్కడ నేను సింబల్స్ అనేవి వాడుతున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 5y ప్లస్ 3x మైనస్ 110 అవుతుంది. సో మైనస్ 5y ప్లస్ 5y క్యాన్సిల్ అయిపోతుంది. 4x ప్లస్ 3x అంటే మనకి 7x వస్తుంది. 320 మైనస్ 110 అంటే మనకి అక్కడ 210 వస్తుంది. 7 1 టైమ్స్ 7 30 టైమ్స్ 210. దట్ మీన్స్ x ఈక్వల్ టు మనకి 30 వచ్చింది ఫ్రెండ్స్. సో x ఈక్వల్ టు 30 వచ్చింది కాబట్టి మనము ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ లేదా సెకండ్ ఈక్వేషన్ లో కానీ x ఈక్వల్ టు x ప్లేస్ లో 30 ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ లో మనం అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. 5y అలానే ఉంది మైనస్ 3x. 3 into 30 అంటే వాల్యూ ఎంత? 90 విచ్ ఈక్వల్ టు 110. మైనస్ 90 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 5y ఈక్వల్ టు మనకి 110 ప్లస్ 90 అంటే మనకు అక్కడికి 200 వస్తుంది. 5 1 టైమ్స్ 5 40 టైమ్స్ 200. y ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 40 వచ్చింది ఫ్రెండ్స్. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 30 వచ్చింది. 40 అండ్ 30 కి డిఫరెన్సే కదా మనకు అడుగుతుంది ఇక్కడ. డిఫరెన్స్ బిట్వీన్ x అండ్ y కదా మనకు అడిగింది. డిఫరెన్స్ బిట్వీన్ x అండ్ y మనకి ఎంత ఉంది ఫ్రెండ్స్? 10 అండ్ 30 కి డిఫరెన్స్ అంటే మనకి 10 అవుతుంది. అదే మన ఫైనల్ ఆన్సర్. సో ప్రతి క్వశ్చన్ మనము వితౌట్ పెన్ అండ్ పేపర్ కానీ లేదా షార్ట్ కట్ ట్రిక్ ద్వారా కానీ సాల్వ్ చేయలేము. కొన్ని క్వశ్చన్స్ కి మనం ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ యూజ్ చేయాలి. అలాంటి క్వశ్చనే ఇది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో వస్తే బెటర్ స్కిప్ చేయండి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి అక్కడికి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్ళి సాల్వ్ చేసేసి టైం మిగిలితే మళ్ళీ ఈ క్వశ్చన్ కి రండి. ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడైనా మనం స్ట్రక్ అయినా లేకపోతే ఈక్వేషన్ రాసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ టైం అనేది కిల్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వాటికి జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ కి వెళ్ళండి. అవన్నీ సాల్వ్ చేసిన తర్వాత అంటే మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత
టైం ఉంటే మళ్ళీ ఈ క్వశ్చన్ ని టచ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, Ram scored 20% marks more than Rakesh, and Rakesh scored 25% of marks less than Ritesh in a exam having 200 marks as maximum marks. If Ritesh marks is 16 more than that of Ram, what is the percentage marks obtained by Rakesh? సో ఈ మోడల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ మోడల్ నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేమ్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్న నేమ్స్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. ఒకే లెటర్ తో స్టార్ట్ అయ్యేవి లేదా ఫస్ట్ 2 లెటర్స్ ఒకే విధంగా ఉండేవి మనకి ఎక్కువ శాతంగా మనకి నేమ్స్ అనేవి యూజ్ చేసి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్ లో మనము నేమ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి వాల్యూస్ మార్చి రాసుకొని మనము కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పెట్టాలి అని చెప్పేసి ఇలాంటి ట్రిక్ అయితే ఎగ్జామినర్ యూజ్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా మీరైతే ఈ నేమ్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ ని అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడతో అయితే నేను ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెషన్ లో నేను మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో పర్సంటేజ్ కి సంబంధించి ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడో అలాంటి మోడల్స్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.